సరే మణికంఠుడి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులానికి పంపిస్తారు. ఆ గురుకులంలో మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్రశాస్త్రాలను నేర్చుకుంటాడు. మణికంఠుడి గురువు ఇతను సామాన్య మనిషి కాదు, దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటాడు. కానీ అది ఎప్పుడూ బయటికి చూపించడు. 2 సంవత్సరాలలోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలను నేర్చుకుని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో అని అడుగుతాడు. అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచే గుడ్డివాడు, ఇంకా మూగవాడు కూడా. దాంతో గురువుగారు అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని కూడా ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకును పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తాడు. కానీ ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు. రాజ్యంకి